వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ పరీక్ష మళ్లీ నిర్వహించవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పేపర్ లీక్ కు సంబంధించిన పిటిషన్లపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను మళ్లీ జరపాలన్న డిమాండ్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక వ్యవస్థాగతమైన లీకేజీ, ఇతర అక్రమాలకు సంబంధించి అధికారిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ అయిన నేపథ్యంలో మళ్లీ పరీక్ష జరపాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు, వ్యవస్థాగతమైన ఉల్లంఘన జరిగిందని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంది. ఇక జార్ఖండ్లోని హజారీబాగ్, బీహార్లోని పాట్నాల్లోని కేంద్రాల్లో నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న మాట వాస్తవం. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధి పొందినట్లు తెలుస్తుంది. ఈ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలి. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవు. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టం. మళ్లీ పరీక్ష పెడితే 24 లక్షల మంది ఇబ్బంది పడతారు. వారిలో అనేక మంది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ఇక ఈ ఏడాది నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంకు రావడం వల్ల అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఇటీవల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా విద్యా సంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండేతో పాటు మరికొందరు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఇక నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించవలసిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. సత్యమేవ జయతే అని చెప్పిన మంత్రి సుప్రీం తీర్పును స్వాగతించారు. 2 రోజుల్లో ఫైనల్ ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు. తమ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని చెప్పారు. భారీ స్థాయిలో పేపర్ లీక్ జరగలేదంటూ గత 2 నెలలుగా తాము చెబుతున్నామని, సుప్రీం సైతం అదే భావించిందని తెలిపారు. ఇక మరోవైపు నీట్ పేపర్ లీక్ పై విచారణ జరుగుతున్న సమయంలో సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయవాది నెడుంపర్ మధ్య వాడివేడి చర్చ నెలకొంది. సీనియర్ న్యాయవాది నరేందర్ కూడా వాదిస్తున్న సమయంలో నెడుంపర్ తరచుగా మధ్యలో వాదిస్తూ అడ్డుపడ్డారు. హూడా తర్వాత సమయం ఇస్తామని చెప్పినా వినకుండా మధ్యలో ఆటంకం కల్పించారు. ఈ క్రమంలోనే ఆగ్రహించిన సీజీఐ సెక్యూరిటీని పిలిచి బయటికి పంపాలంటూ ఆదేశించారు. దీంతో స్పందించిన న్యాయవాది నెడుంపర తానే బయటకు వెళ్లిపోతానంటూ సీజీఐకి తెలిపారు.